జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ ఏ నాటికి ముమ్మాటికి గ్రామానికి సంబంధించినటువంటి రైతులు అయితేనేమి ఎస్సీ కార్యకర్తలు అయితేనేమి బీసీ కార్యకర్తలు అయితేనేమి అందరూ కూడా మా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వచ్చి వాళ్ళు చెప్పుకోవడం ఏమంటే ఇంతకుముందు దొడ్డికేరులో కూడా ఎలా జరిగిందో జాలి మంచిలో కూడా అదే సన్నివేశము రిపీట్ అయింది. ఏదో పలానాకు పనులు పోదామండి, ఏదో పనులు అడుగుదాము, బీజేపీ వాళ్ళు ఏమో ఇస్తారని చెప్పి ఇట్లా నమ్మకాలు కోరుకుని పోయి మళ్ళీ అడిగప్ప అయితేనేమి, భాగ్యప్ప అయితేనేమి, అబ్రహాం అయితేనేమి, ఇంకా ఇట్లాంటి వాళ్ళని పెట్టి పిలుచుకోపోయి కండువాలు వేయించడం జరిగింది. వాళ్ళు గ్రహించిన తర్వాత ఇదేం మనం రైతులు కదా, మేము మమ్మల్ని ఎందుకు పట్టుకొచ్చారని చెప్పేసి దాన్ని మళ్ళా మేము ఆ పార్టీకి ఇష్టం లేదు, కొనసాగేదే లేదు, ఎప్పటికి మేము సాగరెడ్డికి విధేయులని చెప్పేసి ఆ కండువా భుజం మీద పడింది కాబట్టి దాన్ని ప్రక్షాళన చేయించుకోవాలనే ఉద్దేశంతోనే మళ్ళీ వచ్చి వీళ్ళందరూ కూడా కండువాలు కప్పుకొని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి మొన్ననే చెప్పినాం, దొడ్డనికేరి విషయంలో చెప్పినాం వాళ్ళకి, ఎవరైనా స్వచ్ఛందంగా వస్తే పిలిచి పార్టీలో పిలుచుకోవాలి, కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మభ్యపెట్టి పిలుచుకొని పోయి ఇలాంటి పనులు చేయడము వాళ్ళకి నవ్వులాట్లనే, ఆ పార్టీకి నవ్వులాట్లే, బీజేపీ పార్టీకి నవ్వులాట్లే. ఇలా అయినా గణకల గ్రామంలో కూడా అంతే, ఎన్నో 200 కుటుంబాలు చేరినాయి. దాంట్లో మా పార్టీ వాళ్ళు ఒక్కరు లేదు. ఆల్రెడీ మా పార్టీ నుంచి వాళ్ళంతా తరిమి వాళ్ళకు నచ్చక మాము ఎప్పుడో వాళ్ళు పక్కన పెట్టినా వాళ్ళు ఎంత వాళ్ళు అక్కడ వెళ్ళి మా వైఎస్ఆర్ మీరు బేకుంటే బీజేపీలోకి మామూలుగా చేరినామని చెప్పుకోండి, అది వేరే విషయం. వైఎస్ఆర్ కార్యకర్తలు దాంట్లో చేరినామని చెప్పుకోవడం తప్పది. ఆ గణకల్లో చేరిన వాళ్ళు కూడా ఎవరు కూడా మా పార్టీకి సంబంధించిన వాళ్ళు లేరు. అన్నీ చూస్తున్నాం మనము. ఇలాంటి కొంతమంది పల్లెల్లో తెలుగుదేశం కార్యకర్తలు మభ్యపెట్టి చేరినారు, ఆ ఫోకస్ చేయించుకుందాము, దాన్ని ఒక దీని మాదిరిగా తీసుకుపోదాము, ఒక వేవ్ మాదిరిగా తీసుకుపోదామనే ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఇట్లా బయటకు పడ్డప్పుడు మళ్ళీ వాళ్ళకి సిగ్గు చేటు కావచ్చు, మళ్ళీ వీళ్ళు వచ్చి రివర్స్ వచ్చి ఇట్లా బయటకు పడినప్పుడు ఏమనిపిస్తుంది, సిగ్గు చేటు ఆ పార్టీకి అనిపిస్తుంది. జాలమంచి గ్రామంలో కూడా మాకు మంచి పట్టు ఉంది, చాలా బాగా పట్టు ఉంది. నేను ఒకే విషయం చెప్తాను, బీజేపీ కార్యకర్తలకి బీజేపీ క్యాండిడేట్ కొత్త కాబట్టి అతను మాకు ఊరికే సార్కి విమర్శించాలన్నా కూడా మనసు రావడం లేదు. ఆయన కొత్త క్యాండిడేట్ కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం లీడర్లు కానీ, మిగతా వాళ్ళకి కానీ మండలం తరఫున అయితే ఒకే మాట చెప్పగలను. మేము ఆదరణ మండలం తరఫున అయితే ఒకే మాట చెప్పగలను, మీరు గెలిచేది దేవుడికి కానీ, మేము ఆదరణ మండలం తరఫున మేము ఉంటాం నాయకులు, ఆదరణ మండలం తరఫున నాయకులకు కానీ, నాయకులు కాబట్టి చెప్తున్నాం. కాబట్టి వెనుక్కుండే వాళ్ళు ఎంతెంతో ఊరికి మాట్లాడుతున్నారు, మల్లప్పన్నది ఇంకోనంతే, ఎల్లప్పన్నది ఇంకొక నాయకుడు అనొద్దు. నేను ఒక్క విషయం ఛాలెంజ్ చేయగలను, వాళ్ళు ఒక్క విషయం ఛాలెంజ్ చేయగలను. మీరు గెలిచే విషయం పక్కన పెట్టండి, 10,000 మెజారిటీకి ఒక్క ఓటు తగ్గితే ఛాలెంజ్ చేసి చూపిస్తాను. మేము నా వైఎస్ఆర్సీపీ మండల అభ్యర్థులకు రాజీనామా చేసి కనబడం మేము. మీరు గెలిచే దేవుడు ఎరుగు, మా మండలం ఒకటే, టౌన్ కూడా కాదు. 10,000 ఓటుకి ఒక్క ఓటు తగ్గించి చూపించండి. మీరు ఊరికే వాళ్ళు అతను వెనక్కు కూర్చొని కొత్త క్యాండిడేట్కి ఇట్లాంటివి వాళ్ళు ఎవరో దిశ పోయి చేరియడము, ఏదో అంత మాకే ఉంది, అంత మా తరపునే నడుస్తూ ఉంది, మా ఊరు నేను ఎట్లా చెప్తే అట్లా ఇట్లా మభ్య పెట్టుకొని అదితో ఏమో లాక్కోవాలని ఉంటారేమో, కానీ అది వేరే విషయం. కానీ మా కార్యకర్తలు అయితే ఎప్పటికీ విడిపోరు. వైఎస్ఆర్సీపీ మండలంలో చాలా పకడ్బందీగా ఉంది. ఏ ఊర్లో అయినా కానీ పోయినతూరు మెజార్టీలు ఏమున్నాయో ఒకరి చాట్ తీసుకోమన్న వాళ్ళని, మరి ఆ చాట్ లిస్ట్ ప్రకారము ప్రతి విలేజ్లోన మళ్ళీ 10%, 20% ఓట్లు పెంచే తీరుతాం, కానీ ఒక్క ఓటు తగ్గించేదే లేదు, తగ్గించే ప్రసక్తే ఉండదు. ఆదరణ మండలం సంబంధించిన కూడా నేను గట్టిగా చెప్తున్నా. మనకి టౌన్ కూడా మన పెద్దలు ఉన్నారు కాబట్టి వాళ్ళు టౌన్ ఇన్ఛార్జీలు వేరు. టౌన్ కూడా ఇప్పుడు ఊహించని రీతిలో ఖచ్చితంగా హై మెజార్టీ వస్తుంది. వీళ్ళు ఊరికే ఇట్లా మైకులు పట్టుకొని ఎవరైనా మామూలు కార్యకర్తలు ఏం పేమెంట్
పేమెంట్ వ్యక్తులను పిలుచుకొని మీటింగ్లు పోయి చూపించుకునేదే అదే తృప్తి పొందాల్సి వస్తుంది. కానీ వాళ్ళకి లోపల మాత్రము పకడ్బందీగా ఓట్లు పడే పరిస్థితి లేదని చెప్పేసి మనం చెప్తున్నాం. మన దొడనికేరిది విషయం కూడా అయ్యింది. మరి ఇప్పుడు జాలమెన్స్ రిపోర్ట్ అయితే ఉంది. ఇట్లా వేరే ఊరు కూడా అట్లా మభ్యపెట్టి కండవాలేసుకుంటే అక్కడ ఉండరు. ఏదైనా కానీ వాడికి ఇష్టపూర్వకంగా ఉంటే ఉంటారు, కానీ ఇట్లా మభ్యపెట్టి పిలిచకపోతే ఉండరు. మన ఎస్సీ క్యాండిడేట్లు కూడా అందరూ చాలామంది కూడా ఉత్సాహంగా మేము ఇంకా వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చి పార్టీని బలోపేతం చేసి మేము ఇంకా ముందుకు తీసుకెళ్తాం జాలమెన్స్లో అని చెప్పేసి వచ్చినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు. మరియు వాళ్ళని ఇప్పుడు మనకి మారప్ అయితేనేమి, ఎంపీటీసీ వీరేష్ అయితేనేమి, మన వెంకటేశ్వర అయితేనేమి లీడరు, శాంతకుమార్ అయితేనేమి, వీళ్ళ తరఫున వచ్చి అందరూ కూడా మాకు చేరినారు. ఆ విలేజ్ సంబంధించినటువంటి వైఎస్ఆర్ కార్యకర్తలు మేము గుండెలో పెట్టుకుంటాము. వాళ్ళు ఏ సమయంలో ఏ పనికి వచ్చినా మన ఎమ్మెల్యే గారు సాఫిరెడ్డి గారికి తెలిపి, మన మనోజ్ రెడ్డి గారికి ఎంత యువకులు వీళ్ళు యువ నాయకుడు కూడా తెలిపి వాళ్ళకి ఏ సందర్భంలో కానీ సహాయ సహకారం మా పార్టీ తరఫున అందిస్తామని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. మండల గౌరవాధ్యక్షులు కాదు